నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో రాష్ట్రం మొత్తంలో కొద్ది రోజుల నుంచి వక్ఫ్ అంటే ఏంటని హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అసలు ఆ వక్ఫ్ అంటే ఏంటి తెలుసుకుపోయే ముందు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. అసలు రాష్ట్రం మొత్తం మీద కొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తుంది. ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటి అనేది అసలు దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్గా వహ్ అంటే మీనింగ్ ఏంటంటే అరబిక్ నుంచి తీసుకోవడం జరిగిందమ్మా. ఇది నథింగ్ బట్ మతపరమైనటువంటి అంకితానికి సంబంధించి, అంటే అల్లాకి ఇచ్చిన దాన్ని వహ్గా మనం చూస్తామమ్మా. ఇదేంటంటే దేశం డివైడ్ అయినప్పుడు ముస్లిం సోదరులు చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళ ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు అల్లాకి అంకితం చేస్తున్నాం. ఇప్పుడు మనం అయితే హిందూగా మనం ఏం చేస్తామంటే, మన పూర్వీకులు వేల ఎకరాలు ఉంటే ఒక టెంపుల్ కట్టినప్పుడు ఆ టెంపుల్ రన్ కావడానికి ఎంతో కొంత ఆదాయం కావాలి కదని చెప్పి నీ దగ్గర ఉన్న ఒక 5-10 ఎకరాలు, నా దగ్గర 5-10 ఎకరాలు ఎండోర్మెంట్ దేవుడు కింద దేవుడు మాన్యం కింద రాస్తారు. దాని మీద వచ్చిన ఆదాయంతో ఆ టెంపుల్స్ అలా ఇదవుతాయి. సో అలాగే ముస్లిం సోదరులు మన దేవుడు మనకు ఎలా ఇచ్చేస్తామో అలాగే ముస్లిం సోదరులు అల్లా కోసం ఈ యొక్క ల్యాండ్ ఏదైతుందో అల్లాకి గిఫ్ట్గా అల్లా కోసం అది ఇస్తారమ్మా. సో ఆ ఆస్తులను సంరక్షించటానికి ఏర్పడిన బోర్డునే వక్ఫ్ బోర్డు అంటారు. దీనికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మైనారిటీ హక్కులను మనం కాపాడాలి, వాళ్ళ ఆస్తులు వాళ్ళకే ఉండాలి, దేనికి ఉపయోగించకూడదు, వాళ్ళ మతాన్ని మనం గౌరవించాలి అని చెప్పే విధంగా ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదే వక్ఫ్ యాక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వక్ఫ్ బోర్డు అయితే యాక్ట్ అవుతుందో అమెండ్మెంట్ చేస్తా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తేవడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్గా మీరు చూస్తే దేశంలో రెండు పెద్ద కూటమిలు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, 2 ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమి ఏమో వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేస్తా తీర్మానం చేసింది. ఇండియా కూటమి వక్ఫ్ బోర్డు ఏదైతే ఎన్డీఏ తీసుకొచ్చిన బిల్లుని మేము సపోర్ట్ చేయము, మేము దీన్ని తిప్పికొడుతున్నాం, రిజెక్ట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఇండియా కూటమిలో లేకుండా ఎన్డీఏ కూటమిలో లేకుండా ఎన్ని పార్టీలు ఉన్నాయంటే 2 పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉంది, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, మన తమిళనాడులో అన్నా డిఎంకే ఉంది, అలాగే వేరే రాష్ట్రంలో వేరే ఒక పార్టీ ఉంది. క్లియర్? అయితే ఈ పార్టీలు ఏం చేసినాయి అంటే మన రాజ్యసభలో లోక్సభలో ఈ అమెండ్మెంట్ గురించి ఒక ఎలక్షన్ జరిగింది. ఎందుకంటే ఒక బిల్లు యాక్ట్గా మారాలంటే అది లోక్సభలో పెట్టాలి, అక్కడ అప్రూవల్ రావాలి, మెజారిటీ ఆఫ్ దమ్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత రాజ్యసభలో పెట్టాలి, అక్కడ అది పాస్ కావాలి, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకెళ్ళి అక్కడ సిగ్నేచర్ అప్రూవల్ వచ్చిన తర్వాత అది బిల్ బికమింగ్ ఏ యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క దానికి చట్టబద్ధంగా పవర్స్ అన్నీ వస్తాయి. సో అలా ఏం చేస్తారంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఒక్క అమెండ్మెంట్ యాక్ట్ అనే బిల్లు ప్రవేశపెడితే ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏకి ఎవరు సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళ ఎంపీలు వాళ్ళకు ఉన్నారు. ఇండియా కూటమి లేదు న్యూట్రల్గా ఉన్నోళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు అక్కడ పెట్టిన బిల్లుని పాస్ చేసుకుంటారు, రాజ్యసభకి పంపిస్తారు. స్టెప్ 1 జరిగింది. సో అన్నట్టే అక్కడ పెట్టారు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, ఇండియా కూటమి సపోర్ట్ చేయలేదు, అయినా అక్కడ బిల్లు పాస్ అయింది. పాస్ అయిన తర్వాత స్టెప్ 2 ఏదైతే రాజ్యసభ ఉందో రాజ్యసభలోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో అంత మెజారిటీ లేదు. సో వాళ్ళు రాజ్యసభ మెంబర్లు ఓటేస్తే ఆ బిల్లు పాస్ కాదు. ఎవరు సపోర్ట్ చేయాలి? ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఎండరు కాబట్టి వాళ్ళ అవసరం లేదు. అంటే ఇంక ఎన్డీఏ కూటమి ఎవరి మీద పడింది? న్యూట్రల్గా ఎవరైతే ఉన్నారో ఆ న్యూట్రల్స్ పార్టీ మీద పడింది పట్టు. అందులో ఫస్ట్ బీఆర్ఎస్ని అడిగితే బీఆర్ఎస్కి 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేయమన్నారు. ఎందుకంటే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ కొంచెం కీలకం కాబట్టి వాళ్ళు చేయనన్నారు. సెకండ్ అన్నా డిఎంకే మీద అడిగారు, వాళ్ళు మేము సపోర్ట్ చేయమని అన్నారు. ఇంకా ఎవరిది ఉంది? వేరే స్టేట్లో ఉన్న ఒక పార్టీ ఉంది, అలాగే మన ఏపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఆ నేషనల్ వేరే స్టేట్లో ఉన్న పార్టీ ఏం చెప్పిందంటే మొదట మేము సపోర్ట్ చేయమని చెప్పి ఎన్డీఏ కూటమి కొంచెం ప్రెజర్ తీసుకొచ్చేసరికి చివరి మూమెంట్లో మా నిర్ణయం మేము మార్చుకుంటున్నాం, బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తా ఓటేశారు.
అయిపోయింది. ఇంకా ఎవరు మిగిలారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మిగిలింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తుందంటే మొదట బయట బహిరంగంగా కానీ వాళ్ళ ప్రెస్ మీట్లో కానీ ఏం చెప్తుందంటే మేము సపోర్ట్ చేయం అని చెప్పి, కావాలంటే మేము లోక్సభలో చూడండి మేము ఓటేలా రిజెక్ట్ చేసామని చెప్పి, వాళ్ళకు 3-4 ఎంపీలు అక్కడ ఉంది, రిజెక్ట్ చేసామని చెప్పి చెప్పుకుంటా వీళ్ళు బయటకు వచ్చి గుడ్డలు చింపుకొని డ్యాన్స్ చేస్తున్నారు. మేము ముస్లిం మైనారిటీ హక్కులు కాపాడుతున్నాం, ఆ హక్కుల కోసమే ఫైట్ చేస్తున్నాం, మాది విడదీయలేని బంధం అని చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ వీళ్ళ సపోర్ట్ అవసరం లేదండి. రాజ్యసభకు వస్తే ఏం జరిగిందా ఏంటని ఒక్కసారి మనం కులంక్షంగా చూడాలి. రాజ్యసభలో వీళ్ళకి మొదట 11 మంది రాజ్యసభ మెంబర్లు ఉంటే అందులో 4 బయటికి వెళ్ళిపోయారు, 3 రాజీనామా చేసి అప్రూవల్ అయ్యి బై ఎలక్షన్ జరిగితే ఆ 3లో 2 టీడీపీకి పోతే 1 బీజేపీకి పోయింది. ఇంకొకటి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు, బై ఎలక్షన్ జరగల. ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఉన్నారంటే 7 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. ఆ 7 రాజ్యసభ మెంబర్లు ఏం చేయాలి? ఈ కూటమికి ఎగనెస్ట్గా ఓటేయాలి కదా. కానీ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే 2 ఓట్లు ఎన్డీఏకి ఫేవర్గా వేసి 5 ఓట్లు వాళ్ళకి నచ్చినట్టు వేసుకో, అంటే వాళ్ళకి సపోర్ట్ ఇదిగా వేసుకో. అంటే బిల్లుకి ఎగనెస్ట్గా 5 ఓట్లు పెడితే 2 ఓట్లు ఫేవర్గా పడ్డాయి. దీన్ని ఎలా మీరు స్పందిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని అడిగితే, ఇది ఎల్లో మీడియా కాంగ్రెస్ మీడియా చేసిన వాదన కాదు మేడం, నేషనల్ మీడియా ఈరోజు కోడే కూస్తుంది. ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు సపోర్ట్ చేయమన్నారు కదా, ఒక బిల్లు మీరు రిజెక్ట్ చేస్తా అన్నారు కదా, మీరు తలుచుకుంటే మీరు పవర్ చేస్తే రిజెక్ట్ అయ్యేది కదా, మరి ఎందుకు మీరు ఆపలేకపోయారు? మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? బయటకే మేము సపోర్ట్ చేయము అని చెప్పి ఈరోజు ముస్లిం మైనారిటీని వెండిపోటు పొడుస్తా మీరు 2 ఓట్లు ఎందుకు వేయించారని చెప్పి అందరు బహాటంగా ముస్లిం సోదరులు కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తుందంటే లేదు మా వాళ్ళు ఓటే లేదు, మేము కావాలంటే విప్ కూడా రిలీజ్ చేసాం, విప్ రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఓటేస్తారో అని చెప్పి చెప్తున్నారు. విప్ ఎప్పుడు రిలీజ్ చేశారు? రాజ్యసభలో 4వ తారీఖు ఎన్నికలు జరిగితే మీరు 3వ తారీఖు 2వ తారీఖు విప్ రిలీజ్ చేయాలి, అవి మీ అఫీషియల్లో పెట్టాలి, మీ టీవీలో ఇంకో చాలా డిస్కషన్ మీ యొక్క పెద్ద మనుషులు మాట్లాడాలి కదా, అది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 4వ తారీఖు మధ్యాహ్నం 12:13కి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో చూస్తే ఇదే డేట్న నిన్న రోజున ఇష్యూ చేశారు మేడం, పోస్ట్ చేశారు. కానీ తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే లెటర్ హెడ్లో పైన తారీఖు 3వ తారీఖు పెట్టారు. 3వ తారీఖు పెట్టి విత్తంత వాదం చూడండి, మేము నిన్నే ఇష్యూ చేసినాం అంటే 3వ తారీఖు ఇష్యూ చేసినాం, 4వ తారీఖు ఎలక్షన్ జరిగింది కాదు కదా, సో మేము ఒకరోజు ముందే చెప్పి అంటారు. 3వ తారీఖు ఇష్యూ చేస్తే 3వ తారీఖు మీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో అఫీషియల్ హ్యాండిల్లో ఏ రోజైనా 3వ తారీఖు అది కనపడిందా? కనపడలేదు. ఎప్పుడు కనపడింది? 4వ తారీఖు మధ్యాహ్నం కనపడింది. ఎందుకంటే అంటే చూడండి, ఏదైతే లెటర్ ఉందో అది మనం 10వ తారీఖు 20వ తారీఖు కూడా వేయొచ్చమ్మా, ఏం కాదు, మనం తయారు చేసేది కదా, దానికి అసలు ఏం ఉండదు. కానీ తెలివిగా ఇలా బిహేవ్ చేశారు. ఎందుకు చేశారంటే మనం రాజ్యసభలో 2 ఓట్లు అటు వేయాల్సి వచ్చింది కదా, సో దానివల్ల మనకి ముస్లిం మైనారిటీ నమ్మరు, సో వాళ్ళు నమ్మించడానికి, మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి మనం ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాలి కదా అని చెప్పి అప్పటికప్పుడు ఆ లెటర్ టైప్ చేసి లాస్ట్ ఒకరోజు ముందే డేటేసి రిలీజ్ చేయడం జరిగింది. అంటే చూడండి వైసీపీఓలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారు చూడండి మేడం. ప్రజలు ఈరోజు ముస్లిం సోదరులు ఓతున్నారు. ఇంత మరి గుంటూరు, విజయవాడ మొత్తం ధర్నాకు దిగారు ముస్లిమ్స్ మొత్తం. ఇంత దారుణమా? నువ్వేం చేయాలి? చేస్తే చేస్తానని చెప్పు, చేయకపోతే అసలు చేయనని చెప్పు. ఎన్డీఏలు ఉన్నారు, మేము చేయమన్నారు, వాళ్ళు తీసుకొచ్చారు, అయిపోయింది. అంటే ఒక బిల్ చేస్తే మేము అప్రూవల్ చేసుకోవాల్సింది అన్నారు, వాళ్ళు వాడమే వాళ్ళు నిలబడ్డారు. ఇండియా కూటమి మేము రిజెక్ట్ చేస్తాం, మేము ఒప్పుకోమన్నారు, వాళ్ళు నిలబడ్డారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది వాళ్ళు చేశారు. మరి వైసీపీ ఈ ద్వంద్వ వైఖరి ఏంటి, ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. అంటే ఇట్లా ఎన్ని చూసుకున్న ప్రజల్లోకి రావాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా అల్లా ఉన్నాడమ్మా, అల్లా ఉన్నాడు. ఈరోజు అల్లానే వాళ్ళ నిజాన్ని, వాళ్ళ యొక్క బిహేవియర్ని, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ఈరోజు అల్లానే బయట పెట్టారు. ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఇది అబ్జర్వ్ చేయాలి. మొత్తం 3 ఓట్లు అంటే ఎక్స్ట్రా పడ్డాయి, 3 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. ఆ 3 ఓట్లో 2 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లు. మీరు ఆపితే జరిగేది కదా, ఎందుకు ఆపలేకపోయారు? ఇప్పటికైనా వాళ్ళు ఏం చెప్తారు బయటికి, మేము విప్పు ఇష్యూ చేసి ఇలా చేతులు దులిపేసుకుంటున్నారు. సరే నిజంగా మీరు విప్పు ఇష్యూ చేశారు కదా,
అంటే మీ పార్టీ యొక్క రూల్ని ఇద్దరు ఎంపీలు వైలేట్ చేశారు కదా, మరి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ రాజీనామాని మీరు క్యాన్సిలేషన్ చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లా? ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉండవల్లి శ్రీదేవి గారు ఎగనెస్ట్కి ఓటేశారని, ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యే వేశారని చెప్పి వాళ్ళని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా, యాక్షన్ తీసుకున్నారు కదా, మరి ఈరోజు ఎందుకు తీసుకోవట్లా? జనాలు చూస్తున్నారు, వీళ్ళ వెన్నుపోటు రాజకీయం చూస్తున్నారు. ఏపీలో రెండు పార్టీలు పోరాడుతుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 ఎన్డీఏ పార్టీ. ఆ ఎన్డీఏ పార్టీలో జనరల్గా అందరూ 3 పార్టీలు అనుకుంటారు, 4 పార్టీలు ఉండి ఏదంటే డైరెక్ట్గా 3 పార్టీలు ఉండి ఏది బీజేపీ, టీడీపీ, జనసేన అయితే ఇండైరెక్ట్గా బయట నుంచి వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైసీపీ యొక్క బిహేవియర్ అలాంటిది బట్టలు తీసి ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలి. ఏ రోజన్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వక్ఫ్ బోర్డు గురించి ఏమైనా మాట్లాడారా, ప్రెస్ మీట్ పెట్టారా, ఖండించారు? ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ప్రస్తావన రానుబోను వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ బిల్లు తీసుకొచ్చింది ఎవరు? బిల్లు తీసుకొచ్చింది బీజేపీ. మీరు ఎవరిని బ్లేమ్ చేయాలి? బీజేపీని బ్లేమ్ చేయాలి. ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? బిల్లు తెచ్చినోడిని బ్లేమ్ చేయకుండా సపోర్ట్ చేసిన టీడీపీ, జనసేనని బ్లేమ్ చేస్తున్నారు. మేము సపోర్ట్ చేయకుండా రిజెక్ట్ చేసి పక్కన పెడితే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. అంటే చూడండి ఎంత ద్వంద్వ వైఖరం. అంటే నరేంద్ర మోడీ గారికి ఒక సంఖలో టీడీపీ, జనసేన ఉంటే ఇంకో సంఖలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని కాపాడుకోవడం కావాలి. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి ఇంకోటి ఏం చేస్తే ఆడ కాంగ్రెస్ పార్టీ పెరుగుద్ది కాబట్టి మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ పెరగకూడదని వైఖరితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దత్తపుత్రులాగా ఆయన ట్రీట్ చేస్తూ ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కూడా అదే. రాష్ట్ర ప్రయోజనాలు ఇంకో ప్రయోజనాలు కాదు ఆయనకు కావాల్సినవి. ఆయనకు కావాల్సింది 2 డబ్బు, పదవి, జైలుకి వెళ్ళకుండా ఉంటాం. ఆయనకు కావాల్సింది అదే ఆయన చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ బయట పెడుతుంటే ఈరోజు మమ్మల్ని టీడీపీని కోవట్ కానీ, జనసేన కోవట్ కానీ, లేదంటే బీజేపీ కోవట్గా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ట్రీట్ చేస్తున్నారు. అదే భాగంగా ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడాడు. అంబటి రాంబాబు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి గురించి మాట్లాడాలి? మా శరణం గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీయా? ఈరోజు ప్రత్యర్థి ఎవరు మీకు? బీజేపీ ప్రత్యర్థి. ఏదైనా మాట్లాడావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు మరి నువ్వు? ఒక బోర్డు గురించి ఏమైనా మాట్లాడారా మీరు? 2 ఓట్లు ఎలా అగెన్స్ట్గా పడ్డి, వాళ్ళకి ఎలా ఫేవర్గా పడ్డి అని నువ్వు వచ్చి అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగా ఎవరైనా మాట్లాడారా మేడం? పోలవరం గురించి కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మేము మాట్లాడి కాంగ్రెస్ పార్టీ తరఫున మా శర్మలమ్మ వాయిస్ వినిపించిన తర్వాత అంబటి రాంబాబు గారు ఇంకొకరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అప్పటికి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలా. వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మేడం. వైసీపీ వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు ముస్లిం సోదరులకి నిజం తెలిసి మీరు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి 2 ఓట్లు బీజేపీకి ఎందుకు వేశారు అని అడుగుతున్నారని చెప్పి ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మళ్ళీ పోలవరం తీసుకొచ్చాడు ఇతను. ఇలాంటి బుద్ధి ఇంకా. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతుంది. శర్మలమ్మే పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో రిలాక్స్ అవుతున్నారు. ఆయన 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అనుకున్నారు కదా, అదే బిహేవియర్లో ఆయన ఉన్నాడు మేడం. అది వాస్తవం. మరి ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు అందరికీ ఎవరు న్యాయం చేయాలంటారు? మరి కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేయాలి. ఏపీలో ఉన్న ముస్లిం మైనారిటీని నేను అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కాళ్ళ కింద తాకట్టు పెట్టారు. అది మీరు ఇంకా ఎందుకు తెలుసుకోవట్లేదు? మసిమూసి మారేడికాయ చేస్తున్నారు. మీ గుండెల మీద చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒక ఖురాన్ మీద ఒక్కసారి ఖురాన్ ముందు పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ చేస్తుందా లేదా వైసీపీ అనేది ఒకసారి మీరు థింక్ చేయండి. ఈరోజు మీ హక్కుల కోసం మీకోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. సో మైనారిటీ సోదరులు ఒకటే అడుగుతున్నాం, మీ పార్టీకి మీరు వచ్చేసేయండి, కాంగ్రెస్ పార్టీకి రాండి. అదే నేను అడుగుతున్నాను మేడం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.